బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కవిత రాజీనామా అంశంపై ఆయన వివరణ ఇచ్చారు. కవిత రాజీనామా సమయంలో ఆమెకు మైక్ ఇవ్వడంపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ ఆమె ఒక్కరే సభ్యురాలు కాబట్టి మాట్లాడే అవకాశం ఇచ్చామని తెలిపారు. ఆమె వ్యక్తిగతంగా వచ్చి కోరడం వల్లే రాజీనామాకు ఆమోదించామన్నారు. అదేవిధంగా ఎస్ఎల్పీసీ టెన్నెల్ పనులు బనకచెర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఆయన వివరించారు. ఫిబ్రవరి నాటికి కొత్త మండలి భవనం సిద్దమవుతుందని, రాజకీయాల్లో భాషా నైపుణ్యం, సంయమనం అవసరమని గుత్తా సుఖేందర్ రెడ్డి హితవు పలికారు. తెలంగాణలో కొత్త పార్టీలకు స్పేస్ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కవిత కొత్త పార్టీ ప్రకటించిన నేపథ్యంలో పరోక్షంగా ఆయన కవితను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నో పార్టీలు వచ్చాయని, కానీ అవి నిలదొక్కోలేక కనుమరుగయ్యాయని గుర్తు చేశారు. ఒక రాజకీయ పార్టీని స్థాపించి నడపడం అంత సామాన్యమైన విషయం కాదని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త పార్టీలు సక్సెస్ కావడం అసాధ్యమని ఆయన విశ్లేషించారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోవైపు నీటిపారుదల ప్రాజెక్టులపై కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో ఇప్పటి వరకు 33 కిలోమీటర్లు పూర్తయ్యాయని, బనకచెర్ల పనులను ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఇక కల్వకుంట్ల కవిత రాజీనామాపై స్పందిస్తూ ఆమె వ్యక్తిగతంగా కోరడం వల్లే ఆమోదించామన్నారు. రాజకీయాల్లో భాషా సంయమనం అవసరమని, భావితరాల కోసం నేతలు మంచి భాషను మాట్లాడాలని ఆయన హితవు పలికారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల ఏదైతే మండలి సభ్యురాలుగా కవిత చేసినటువంటి అంశంలో కూడా ఆయన స్పందించారని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే ఈ అంటే ముందు ఆమె రాజీనామా ఆమోదించమని తన పిఏ తోటి లేఖను పంపించింది. ఫోన్లో నాతో మాట్లాడింది. కానీ ఆమె నేరుగా వచ్చి రాజీనామాను ఆమోదించమని చెప్పిన నేపథ్యంలోనే మేము ఆమోదించామంటూ కూడా ఆయన చెప్పారు. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి మరికొన్ని అంశాలపై కూడా ఆయన మాట్లాడారని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ఇది ప్రభుత్వ అంశాలే కావచ్చు, అదేవిధంగా ఇటీవల ప్రభుత్వం చేపడుతున్నటువంటి అంశాల్లో కూడా ఆయన స్పందించారు. ఈ నేపథ్యంలో కూడా ఈ మండలికి అసెంబ్లీ కార్యదర్శి అంశం కావచ్చు, అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన 2 మంత్రుల పనితీరుపై కూడా ఆయన మాట్లాడారు. అయితే ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరుని మార్చడం ఎవరు ఒప్పుకోరు. మహాత్మా గాంధీ జాతిపిత, మనకు స్వాతంత్రం రావడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి మహాత్మా గాంధీ పేరు మార్చడం కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆయనను గౌరవించాలంటూ కూడా ఆయన చెప్పారు. అయితే ఇప్పటికీ అంటే ఏదైతే ఈ అసెంబ్లీ డీలిమిటేషన్ కి సంబంధించిన అంశాలపై కూడా ఆయన స్పందించారు. పాత పద్ధతి ప్రకారం అయితే 155 వరకు అసెంబ్లీ సీట్లు పెరిగితే మండలిలో 10 సీట్లు పెరుగుతాయని కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో కూడా అదేవిధంగా ఓటర్లకు సంబంధించి అంశంలో కూడా ఓటర్లను ప్రలోభ పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదని కూడా చెప్పారు. మరొక వైపు సంక్రాంతికి సంబంధించిన అంశంలో కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టోల్ గేట్లకు సంబంధించి ఈ ప్రయాణికులకు ఫ్రీగా వెళ్ళడానికి కూడా సౌకర్యం కల్పించిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం అంటే అన్ని విధాలుగా తీసుకునే ప్రజల కోసం తీసుకునే నిర్ణయం మంచిదే అంటూ కూడా ఆయన సమర్థించారు. అదేవిధంగా ఇసుక పాలసీపై కూడా స్కామ్ జరగడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే హైదరాబాద్ లో ఏదైతే ఎప్పటి నుండో ఉన్నటువంటి ఈ పరిశ్రమలకు సంబంధించి పొల్యూషన్ తో నగర వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ క్రమంలో కూడా ప్రభుత్వం ఇసుక పాలసీ ద్వారా హైదరాబాద్ అవతల వైపుకు ఈ పరిశ్రమలు తరలించడం అనేది మంచి పద్ధతి. అది స్కామ్ జరుగుతుందని అనడం అనేది కరెక్ట్ కాదని చెప్పారు. ఎందుకంటే ఇటీవల ఈ ఇంటి పాలసీపై కూడా బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ఇంటి పాలసీలో లక్షల కోట్లు స్కామ్ జరిగిందని చెప్పి నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఆయన స్పందించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.
సో ఈ అదేవిధంగా ఎస్ఎల్బిసి టన్నెల్ సంబంధించి మొత్తం రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.